సిఎల్పి నేత జానారెడ్డి మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. చాలా తీవ్రంగా ఖండిస్తూ ఇప్పటికి కూడా సంయమనంతో మీరు చేస్తున్నటువంటి అభివృద్ధిని, చేస్తున్నటువంటి మంచిని, ప్రజలకు ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేరుస్తున్న విషయాన్ని తెలియజేస్తూ ప్రజలకు అభిమానింపజేసుకోండి. అట్లాగనే ప్రతిపక్షాలకు అర్థం చేయండి. ఒకవేళ ప్రతిపక్షాలు అడిగినటువంటి విషయానికి వివరణ ఇవ్వండి. ఈ రెండిటి మధ్యలో ప్రజలు న్యాయ నిర్ణేతలుగా తగిన విధంగా సందర్భానుసారం గాని వెంట గాని మీడియా ద్వారా వారి యొక్క నిర్ణయాలను తెలియజేస్తారు. అందుకు మీకు ముఖ్యంగా 2-3 గుర్తు చేస్తున్నాను. ఇది ప్రతిదీ ఈ ప్రభుత్వం యొక్క అవగాహన రాహిత్యంతో, ఆ తర్వాత అనాలోచితంగా అడ్డగోలుగా వారు ఉపయోగించింది అడ్డగోలుగా వ్యవహరిస్తున్నటువంటి తీరు అడుగడుగున సంక్షోభానికి దారితీస్తుంది, అడుగడుగున కోట్లలో వ్యతిరేక దారితీస్తుంది. ఈ విషయాల్ని కాంగ్రెస్ కు అంటగట్టి, అంటే ఆ అవగాహన రాహిత్యాన్ని అర్థం చేసుకోకుండా, ఆ సమర్థతో వ్యవహరించకుండా ఇది కాంగ్రెస్ పార్టీకి అంటగట్టి తిరిగి ప్రజలను నమ్మించటానికో ఒప్పించటానికో, లేక కాంగ్రెస్ మూలాన ఇదంతా జరిగిందని చెప్పి మళ్ళా సమయం దాటేసుకోవటానికి, కాలం గడపటానికి వ్యవహరిస్తున్నటువంటి తీరు ఇది ప్రజలు గమనించాల్సినటువంటి అవసరం ఉంది. కానీ నేను ఒకటే మాట చెప్తున్నాను, ఈ ప్రభుత్వం చేసేటువంటి యొక్క అభివృద్ధికి కూడా, ప్రజలకు చేసేటువంటి ప్రతి మంచి పనికి కాంగ్రెస్ పార్టీ సహకరిస్తుంది, సహకరించింది. కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రం యొక్క అభివృద్ధికి, ఈ రాష్ట్రం యొక్క పురోగతికి, ఈ రాష్ట్రానికి జరిగేటువంటి న్యాయానికి ఎప్పుడు ప్రతిపక్ష పార్టీగా మేము సహకరిస్తూనే ఉన్నాము, సహకరిస్తుంది. కానీ కాంగ్రెస్ పార్టీ ఎక్కడ ఈ రాష్ట్ర అభివృద్ధికి అడ్డుపడలేదు. కాంగ్రెస్ పార్టీ ఎక్కడ ఈ రాష్ట్ర ప్రభుత్వం చేసే మంచిని చెడగొట్టాలని ప్రయత్నం చేయలేదు. లేక ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి ఏ ప్రయోజనం, రైతు, కూలీ, పేద ప్రజల ప్రయోజనానికి అడుగడుగునా మేము సహకరిస్తున్నాం అనేటువంటి విషయానికి మేము ఈ రాష్ట్ర ప్రజలకు, రాష్ట్ర బిడ్డలకు తెలియజేస్తున్నాం. కానీ కేవలం ఇవాళ ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని తిట్టి ఇక్కడ ప్రతిపక్షాలు లేకుండా, లేక ఏ ఒక్కరు మాట్లాడకుండా చేసి ఇష్టానుసారం అడ్డగోలుగా రాజ్యం వెళ్దామనేటువంటి ప్రయత్నం చేస్తున్న దానికి జరుగుతున్నటువంటి నిరోధాన్ని ఇది మేము వ్యతిరేకిస్తున్నాం అనేటువంటిది విపరీత అర్థాలు తీస్తున్నారు. ఇది తప్పు అనేటువంటి విషయం నేను తెలియజేయదలుచుకున్నాను. దానికి మీకు ఒక్కటే ఈ ప్రభుత్వానికి సవాల్ చేస్తున్నాను. పత్రికల వారి ద్వారా మీకు ప్రజలకు తెలియజేయాల్సినటువంటి అవసరం ఉంది. మీరు ఒక్కసారి చెప్పండి, మీరందరూ సాక్షులు. సింగరేణి డిపెండబుల్ ఎంప్లాయీస్ కు ఉద్యోగాలు ఇచ్చేటువంటి విషయంలో నా పార్టీ, నేను, నా సహోదరుడు జీవన్ రెడ్డి గారు అసెంబ్లీలో డిపెండబిలిటీ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి మేము సమర్థించినామా లేదా? ఇది కాంగ్రెస్ వ్యతిరేకత చేసింది ఎక్కడ? మీరు ఒకసారి మీరు ఆలోచించండి. వాళ్ళు అంతేకాదు, వాళ్ళు 2 సంవత్సరాల సర్వీస్ లోపల ఉంటేనే అని మొదట ఉండి, తర్వాత 1 సంవత్సరం లోపల ఉన్న వాళ్ళకే ఈ డిపెండబిలిటీ ఇస్తామంటే ఆ 1 సంవత్సరం కూడా తీసేసి వాళ్లకు న్యాయం చేయాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం నీకు సలహా ఇచ్చింది. రాష్ట్ర ప్రభుత్వానికి సలహా ఇచ్చింది ప్రతిపక్షంగా. ఆ విధంగా ఆ సలహాను మీరు పాటిస్తానని కూడా అన్నారు. మేము దాన్ని సమర్థించినాం ఆ బిల్లుని. అవునా కాదా?
ఇదంతా మీరు సాక్షులా కాదా? ఈ విషయాన్ని మీరు ప్రజలకు చాలా తెలియజెప్పాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా అంటే ఇది మచ్చుకు మీకు తెలియజేస్తున్నాను. అదేవిధంగా మీరు ఎక్కడ మేము కాంగ్రెస్ పార్టీ ప్రతిదానికి కేసు ఇప్పుడే మీకు చెప్తున్నాను. మీరు ఏదైతే కడుపు మండి మీరు మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడినరో కడుపు మండినటువంటి వాళ్ళు కోర్టులకు పోయినారు, లేక న్యాయం కావాలనే వాళ్ళు కోర్టులకు పోయినారు, చట్టానికి విరుద్ధంగా ఉన్నటువంటి విషయానికి కోర్టులకు పోయినారు. ఇది కాంగ్రెస్ పార్టీ చేసింది కాదే, మా కాంగ్రెస్ పార్టీకి సంబంధం లేదు. కానీ అడుగడుగునా కాంగ్రెస్ పార్టీ నాకు ఇప్పుడే తెలియవచ్చినటువంటి విషయం, ఇప్పుడు ఈ డిపెండబిలిటీ దాని మీద కేసు వేసింది ఎవరు? గతంలో జాగృతిలో ఒక మెంబర్ అయినటువంటి ఆయన వేసినట్టుగా నాకు సమాచారం తెలిసింది. వాస్తవమా కాదా? ఆ ప్రభుత్వం వైపు ఉన్న వాళ్ళు తెలుసుకోవాలి. వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళ? రైట్, కాంగ్రెస్ వాళ్ళు. అంతేకాదు ఇప్పుడు ఈ ఎలక్ట్రిసిటీ దాని మీద వాదించినటువంటి అడ్వకేట్ ఎవరు? ఆయన గతంలో టీఆర్ఎస్ సభ్యుడని మాకు సమాచారం. కానీ ఇప్పుడు ఆయన ఎవరున్నా ఎక్కడున్నాడో ఏమున్నాడో మాకు తెలియదు, మాకు సంబంధం లేదు. కానీ ఒకవేళ కాంగ్రెస్ పార్టీ ఎవరికైనా వీళ్ళకి ఫీజులు ఇచ్చి కాంగ్రెస్ పార్టీ కేసులు ఏమన్నటువంటి తోలినట్టుంటే అప్పుడు నిజంగా మీరు తప్పుపడితే మేము అర్థం చేసుకుంటాం. కానీ న్యాయం కొరకు కోర్టుకు పోయినటువంటి వాళ్ళని వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళంటే ఈ ప్రజలలో కొందరు సానుభూతి పరులు, వివిధ పార్టీలకు సానుభూతి పరులు ఉండొచ్చును, వివిధ పార్టీలకు అభిమానులు ఉండొచ్చును, ఆ పార్టీ నాయకులకు బంధువులు ఉండవచ్చును. కానీ వాళ్ళ కేసు కొరకు వాళ్ళ కొరకు వాళ్ళు పోయినప్పుడు మనం ఏం చేయాలి? తర్వాత కోర్టులో మారుతున్న పరిణామాల్లో చట్టాలు మారుతున్నప్పుడు వస్తున్నటువంటి చిక్కులు, అందుకు ఉదంతం ఒకటే నీకు తెలియజేస్తున్నాను. ఇవాళ శ్రీశైలం ఎడమ కాలువలో ఎల్ఎల్సి కెనాల్ పోతున్నది, మొత్తం నా కాన్స్టిట్యున్సీలోనే పోతుంది. అనేక మంది రైతులను ఒప్పించి ఈ భూమిని సేకరించడానికి నేను ప్రయత్నం చేశాను. అందులో భాగంగా ఒక లేడీ నాకు బంధువు కూడా అవుతుంది, నా సపోర్టర్, కాంగ్రెస్ పార్టీ ఇక ఉన్నది. కానీ ఆమె భూమి పోయేటప్పుడు ఆమెకు నష్టం జరుగుతుంది, నాకు ఎక్కువ కంపెన్సేషన్ కావాలని, లేక నా భూమిలో మొత్తం కెనాలు పోవటం మూలాన కిలోమీటర్ తిరిగిపోవాల్సి వస్తుంది, నా భూమి అవతల భూమికి రెండు విడిపోయింది, ఉన్న భూమి రెండుగా చీలింది, ఇక్కడ బ్రిడ్జి కడితేనే నేను పోనిస్తా లేకుంటే లేదని ఆమె కాలువలో పడుకొని, కాలువ నీళ్లు పైనుంచి వస్తున్నాయి, వందల వేలాది మంది రైతులు నీళ్లు పెట్టుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు, అనేక మంది కాళ్ళు ఏళ్లు పట్టుకున్నా కూడా ప్రయత్నం చేసినా వినలేదు. ఇటువంటి ఇన్సిడెంట్స్ మేము చాలా చూసినాం. ఇది ఇంకో పార్టీ మీదకి నెట్టడం సగా నేను కూడా పోయి బతిలాడినాను, ఆమెను వినలేదు కదా, ఆఖరికి నా మీదనే కేసు పెట్టింది, దౌర్జన్యం చేస్తుందని, మినిస్టర్గా ఉండగా నా మీద కేసు పెట్టింది. ఇది మరి మనమే చేయిస్తున్నట్ట అర్థమా? దీనికి ఒకసారి మీరు గమనించండి. అట్లాగే ఈ రెండు విషయాలతో పాటు మీకు ఇంకా ఒక విషయం తెలియపరుస్తున్నాను. అసలు ఈ టీఆర్ఎస్ పార్టీ ఎన్నికలు జరిగినప్పుడు ఎలక్షన్స్ అనౌన్స్మెంట్ కావద్దని కోర్టుకు పోయిందా లేదా? చెప్పండి మీరు. ఎందుకు పోయింది? అంటే అక్కడ ఉన్నటువంటి పరిస్థితులను విశదీకరిస్తూ దీని ఎఫెక్ట్ వేరే విధంగా వస్తుందేమోనని ఏ ఉద్దేశం మీదేదో మీరు కోర్టుకు పోయినారు. కోర్టుకు పోతే 6 నెలలు 3 నెలలు అనౌన్స్మెంట్ ఆగింది. ఇది ఎవరి తప్పు? అంటే కోర్టులు ఉన్నది దేనికి? కోర్టులు ఉన్నది రాజ్యాంగ విరుద్ధంగా, ఆ తర్వాత చట్ట విరుద్ధంగా, లేక వాళ్లకు జరిగేటువంటి ఏదైనా అన్యాయం ఉంటే న్యాయం కొరకు కోర్టులో పోతారు. కోర్టుల ద్వారా న్యాయాన్ని సమకూర్చుకోవటానికి, లేక చట్టంలో ఏదన్నా లోపం ఉంటే సరిదిద్దుకోవటానికి, లేకపోతే కాన్స్టిట్యూషనే కాకుండా ఇంకొక రకంగా చేయటానికి
ఆ విధంగా చట్టం మార్చుకొని ముందుకు పోవటానికి సహకరించమని కోరాలి. ఆ విధంగా సహకరించడానికి అభ్యంతరం లేదు. ఇది మీరు ఒకసారి గమనించండి. కోర్టులకు పోవటం అనేటువంటిది ఇది ఇంకొక రకంగా కోర్టులకు ఎందుకు పోతున్నారో అన్నట్టుగా హెచ్చరించినట్టుగా ఉన్నది. ఇదేదో కాంగ్రెస్ పార్టీ అని చెప్పి బట్టగాల్చి మీదేసి కాంగ్రెస్ పార్టీని స్కేప్ గోట్ చేసి తప్పించుకోవాలనే ప్రయత్నం చేస్తుంది ప్రభుత్వం. కానీ నువ్వు ఇచ్చినటువంటి వాగ్దానాలు, నువ్వు చెప్పినటువంటి నిర్ణయాలు అమలు కావటం లేదని ఆవేదనతో ఆందోళనతున్న ప్రజలు అడుగడుగున ఇది నిలువరించేదానికి ప్రయత్నం చేస్తున్నారు. అది తప్పించుకోవటానికి మా మీద ఏదైతే అవాకులు చవాకులు అంటున్నారో అది ప్రజలు గమనిస్తున్నారు, ప్రజలు అర్థం చేసుకుంటున్నారు. ఏ విధంగానైతే మీరు చెప్పినారో అన్ని ప్రజలు గమనించి మమ్మల్ని తిరస్కరించినారు, అన్ని ప్రజలు గమనించి నిన్ను తిరస్కరించేటువంటి రోజు వస్తుంది అనేటువంటి విషయాన్ని ఇవాళ మీరు గమనించాల్సినటువంటి అవసరం ఉంది. నేను మీకు ఇది తెలంగాణ మేమేదో కాంగ్రెస్ ప్రభుత్వం రాలేదని దుగ్ధతో ఉన్నామని అడుగడుగున్నాను. నేను నా మొదటి సమావేశంలోనే కాంగ్రెస్ పార్టీ ఎంతో కాలం ఉన్నది, ప్రజలు మిమ్మల్ని అభిమానించి ముందర కూర్చోబెట్టినారు, తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఏమి ఆశించి మిమ్మల్ని కూర్చోబెట్టారో వాటిని నెరవేర్చవలసిన కర్తవ్యం నీకున్నది. దాంట్లోనే తెలంగాణ రాష్ట్రం కావాలని కోరిన మేము కూడా ఆ తెలంగాణ రాష్ట్ర ప్రజలకు అందించవలసి ఉంది. నువ్వు చేసే ప్రతి అభివృద్ధికి మేము సహకరించడంతో పాటు నీ హామీ ఏదైనా లోపమైతే ప్రజలకు ఎత్తి చూపాల్సినటువంటి బాధ్యత మా పైన ఉన్నది ప్రతిపక్షంగా అనేటువంటి విషయాన్ని నేను తెలియజేసినాను. ఒక ప్రతిపక్షంగా మేము విమర్శించటం కానీ, ఓ న్యాయం కొరకు విజ్ఞప్తి చేయటం కానీ, లేక అన్యాయం జరుగుతుందని ఆందోళన చెప్పటం కానీ ఇది ప్రజాస్వామ్యం కాదా, ప్రజాస్వామికం కాదా? కానీ మీది ఆధిపత్యం ధోరణితో ఇష్టం వచ్చినట్టుగా అడ్డగోలుగా రాజ్య పరిపాలన చేసేటువంటి దానికి ప్రయత్నం చేస్తున్నాం. వీటినన్నింటినీ సరిచేయలేక మీకు ఒక ఉదాహరణ ఇస్తున్నాను. కోర్టులలో ఇవన్నీ కేసులు ఇప్పటికీ ఉన్నాయి. మీకు తెలుసు, మీకు ఇందులో కొంతమందికి ఉన్నదో లేదు. ఎన్నికలను 1913లో పంచాయతీ లోకల్ బాడీస్ ఎన్నికలు జరపడానికి సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఒకటి ఎగనెస్ట్ గా ఉండి రిజర్వేషన్ విషయంలో ముందుకు సాగటానికి వీల్లేదు. హైకోర్టు నుంచి చాలా మంది దాని మీద తెచ్చినారు. అప్పుడు సుప్రీంకోర్టు దాకా పోయి ఈవెన్ సుప్రీంకోర్టులో కూడా వ్యతిరేకిస్తే ఈ ఒక ఎలక్షన్ కొరకు మేము రిక్వెస్ట్ చేసి ఎలక్షన్ నడిపించిన తీరు ఈ ప్రజల్ని ఎవరు పంపించినారు? అప్పుడు ఈ ఎలక్షన్ అడ్డుకోవటానికి అప్పుడు టీఆర్ఎస్ పార్టీ పంపిందా, లేకుంటే ఇతర పార్టీలు పంపినాయా? ఈ విషయాన్ని మీ మీద ఎప్పుడన్నా మేము ఆరోపణ చేసినామా? ఇది కోర్టులలో పోతున్నటువంటి దాన్ని ఇంకోలకు రుద్దినామా? మీరు ఒకసారి గమనించాలి. అంతేకాదు, ఇది నేను పంచాయతీరాజ్ మినిస్టర్గా ఇక్కడ ఒక చిన్న విషయం చెప్తాను, చాలా ఉన్నది కాదు. ఇదే రెగ్యులరేషన్ చేయాలని అంతకు ముందు నుంచి నడుస్తూ నా సమయంలో కూడా వచ్చింది. కాంట్రాక్టులో పంచాయతీ సెక్రటరీస్ ని రెగ్యులరైజేషన్ చేయాలి. ఆ రెగ్యులరైజేషన్ విషయంలో కొంతమంది కోర్టులకు పోయినారు. వీళ్ళదేమో కొంతమంది రెగ్యులరైజ్ చేయాలని రిక్వెస్ట్ ఉన్నది. ఇవి చాలా నడిచి దానికి ఒక వయా మీడియా అనేక రకాల కోర్టు ఏం చెప్పింది? ఒక విషయంలో ఆర్టికల్ 16 ప్రకారం సమాన న్యాయం జరగాలి. అందుకని మీరు ఎవరినో ముందరనే మీరు అంతకు ముందు ఉన్న వాళ్ళనే మీరు ఉద్యోగం ఇస్తానంటే అందరికీ నోటిఫికేషన్ ఇవ్వకుంటే సమాన న్యాయం దెబ్బతింటదని సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఉన్నదని చెప్పి మా ముందర పెట్టినారు. అప్పుడు ఏం చేయాలి? దాని యొక్క ప్రకారం జనరల్ గా అంటే మొత్తం మందిని అంటే డిఎస్సీస్ పెట్టి అందరిని పిలిచి నిరుద్యోగులందరినీ అప్లికేషన్స్ పెట్టుకోమని ఈ పని చేస్తున్నటువంటి ఎంప్లాయీస్ ని కూడా వాళ్ళకు ఒక వెసులుబాటు కల్పించినాను నేను.
ఈ జియో కంపెనీ. అప్పుడు వాళ్లకు సమ్ వెయిటేజ్ ఇచ్చి, ఎగ్జామినేషన్ అందరికీ ఉంటుంది, వీళ్ళకు మాత్రం కొంత వెయిటేజ్ మార్క్స్ ఇచ్చి వీళ్లకు కొంత సాయం చేయాలని చెప్పి కన్విన్స్ చేసి ప్రయత్నం చేసి అందరినీ పిలిచినాం, వీళ్ళని కూడా పిలిచినాం. ఆ విధంగా వెయిటేజ్ ఇవ్వటం మూలాన సుమారు ఆనాటికి ఎంతమంది ఉన్నారో అంతమంది రెగ్యులరైజ్ అయిపోయారు. ఎవరో 4, 5, 10 మంది మిగిలిన. ఆ 10 మంది కూడా నిన్న మన ఇచ్చిందట, వీళ్ళు వచ్చినాక 10-15 మంది. అంటే ఇది అప్పటి నుంచి ప్రభుత్వాలు అంతకుముందు నుంచి కోర్టులలో ఉన్నాయి వ్యవహారాలు, అంతకుముందు నుంచి పంచాయతీలు ఉన్నాయి. అట్లాగే ఇప్పటికి కూడా ఇరిగేషన్ ప్రాజెక్టుల మీద చాలా కేసులు అప్పటి నుంచి భూముల మీద కంపెన్సేషన్ విషయంలో నేను ఇది ఒకటే చెప్పిన, మా కాన్స్టిట్యున్సీలోనే తీసిన కాలువను పూడబోసిండ్రు కొందరు, కోర్టులలో కేసు వేసినారు. దాని కొరకు 3 సంవత్సరాల నుంచి ప్రయత్నం చేసి ఆయన్ని ఒప్పించి మెప్పించి కాలువ తీయడానికి ప్రయత్నం ఆలస్యమవుతుంది. ఈ విధంగా అన్ని ప్రభుత్వాల్లో ఆకలి మంటలు ఉన్న వాళ్ళు లేక బాధితులు ఇవన్నీ కోర్టుకు పోయినటువంటి ఉదంతాలు ఉన్నాయని మీకు తెలియజెప్తున్నాను. అందుకని ఈ విధంగా ఇక లాస్ట్ మీరు ఇందాకనే ఓ ప్రశ్న అడిగినరు, మాటికోసారి అంటే మాటికి నేను ఎందుకు సమాధానం చెప్తలేనంటే అద్భుతం అన్నాడు జానారెడ్డి గారు. ఇంకో మినిస్టర్ మాట్లాడారు చిత్రాతి విచిత్రం అన్నాడు కరెంటు విషయంలో. ఏదన్నానో మీరొక్కసారి గుర్తు చేసుకుంటే ఏది చిత్రం అని లేదు, చిత్రం అని లేదు నేను, కానీ అద్భుతం అన్నా. ఏదన్నానో మీ పత్రికల ద్వారా ముఖ్యమంత్రి గారికి మీరు తెలిసేటట్టుగా రాయండి. ఆ తర్వాత నేను అసెంబ్లీ వచ్చినప్పుడు మళ్ళీ ఆయనకు ప్రత్యక్షంగా చెప్తాను. ఏం చెప్పినాను నేను, ఇవాళ కూడా రికార్డులో ఉన్నది. అద్భుతం కరెంటు 24 గంటలకు ఇచ్చేదానికి అద్భుతం అనలేదు, కరెంటు 24 గంటలకు వస్తుందనే చెప్పినాను. ఏ విధంగా భూపాలపల్లి వస్తుంది, అదేది జైపూర్ వస్తుంది, ఆ తర్వాత ఇతర చోట్ల నుంచి కారిడార్స్ ఓపెన్ అవుతున్నాయి, కొనడానికి వీలుంది, దక్షిణాదిలో అందరికి సర్ప్లస్ అయింది, భారతదేశంలో కూడా సర్ప్లస్ అయింది, ఇక కరెంటు దొరుకుతుంది. అప్పుడేమో మా కర్మ ఆ సమయంలో మొత్తం భారతదేశంలో ఇబ్బంది పడ్డదని చెప్పినా నేను. చెప్తూ ఆ చెప్తున్న సందర్భంలోనే వారు ఇచ్చిన పేపర్ ఏంటంటే ఇది ఒకసారి చూసుకోండి మీ దగ్గర ఉంటే, 18 అంటే వివిధం అన్ని ఉన్నాయి. ఆయన చెప్పింది ఏంటంటే 18 డిసెంబర్ నాటికి 24,000 మెగావాట్లు అంటే ఉన్నదాంతో పాటు నిర్మాణం పూర్తయి ఉత్పత్తిలోకి వస్తుంది అని చెప్పినాడు. దీన్ని ఇది 18 సంవత్సరాలకు రాదు అని నేను అన్నాను. ఇది మొత్తం నువ్వు చేయదలుచుకున్నా 18 నాటికి రావటం అనేటువంటిది దుర్లభము అన్నాను. అంటే వారన్నారు వచ్చి తీరుతుంది అన్నారు, అయితే అది అద్భుతము అన్నాను.